హాయ్ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. వై పవన్ కళ్యాణ్? బికాజ్ ఈజ్ మేనరిజం అండ్ ఈజ్ క్యారెక్టర్. అతను చేసే సేవా కార్యక్రమాలు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటిమేషన్ ఇచ్చాడు జనాలకి. వైజాగ్లోనూ ఎక్కడో జరిగింది కదా, ఒక 60 మంది సభ్యుల్ని ఇతను ఆదుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇతను ఆదుకుంటే గవర్నమెంట్ నుండి మీకు ఎలాంటి పర్పస్ రాదని వాళ్ళందరినీ ఇతను బెదిరించడం జరిగింది, ఇతని కార్యకర్తలు బెదిరించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు పదవి లేకపోయినా సేవ చేయగలుగుతున్నారు, కానీ పదవి ఉండి కూడా సేవ చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ ఇంకా మిగిలిన అతని కార్యకర్తలు, అతని ఎమ్మెల్యేలు, ఎవరైనా సరే. టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పొత్తు అనేది ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్. మనకు మన రాష్ట్రానికి, అంటే మన ఇదే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మన రాష్ట్రాలే కాబట్టి మన రాష్ట్రాలకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. ఓకే. అండ్ కళ్యాణ్ గారు ఒకసారి సినిమా అంటాడు, ఒకసారి రాజకీయం అంటాడు, మాట మీద నిలకడలేదని రోజే అన్నారు, మీరేమంటారు? కళ్యాణ్ గారు దీని గురించి చాలా సార్లు చెప్పారు, చాలా మంది చాలా సార్లు చెప్పారు. అతనికి బిజినెస్లు అలాంటివి ఉండి అలాంటివి చేసుకొని ఉండే పని అయితే అతను మళ్ళీ సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే అతను పార్టీని పోషించుకోవడానికి మాత్రమే కళ్యాణ్ గారు అలాంటివి చేస్తున్నారు. మూవీస్ కానీ ఇంకా ఇప్పుడు హెల్ప్ చేయాలన్నా మన దగ్గర ఒక ఆదాయం అంటూ సంపద అంటూ ఉండాలి. సో సినిమాలు చేసి అతను హెల్పే చేస్తున్నాడు కానీ దోచుకోవట్లేదు. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళ గురించి మాట్లాడే వేస్ట్ బ్రో. మళ్ళీ జగన్ సీఎం అవుతే ఖచ్చితంగా కాదు బ్రో, ఇది మా కాన్ఫిడెన్స్. ఓకే. పవన్ జగన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? అర్థం కాలేదు. పవన్ జగన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవనే ఫైర్ బ్రో. ఇద్దరిలో బెస్ట్ సీఎం ఫ్యూచర్ సీఎం అయినా ఆ తర్వాత సీఎం అయినా గొప్పగా చెప్పుకునే వ్యక్తుల్లో ఉండబోయేది ముందున్న సీఎంల కల్లా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే. మీ ఓటు ఎవరికి? నా ఓటు పక్కా జనసేనకే. ఎప్పుడైనా సరే అంటే మంచి చేసే నాయకుడికి మనం ఓటు వేయకపోతే చదువుకొని మనం ఒక రోటల్ అయినట్టు ఫీల్ అవ్వాలి. ఎవడైనా సరే, నేను నువ్వు ఎవడైనా సరే. ఓకే, థ్యాంక్ యూ.